హే హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఈరోజు మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేయబోతున్నాం. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, 10 మినిట్స్ కూడా పట్టదు. ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మార్నింగ్ని తినడం వల్ల డే మొత్తం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం. చలో ప్రాసెస్ అయితే కావాల్సిన పదార్థాలు చూసేయండి. చేసిన పాలు 1 గ్లాసు, ఒక 6-7 గంటలు నానబెట్టిన చియా సీడ్స్, 1 కప్ ఓట్స్, 2 బనానాస్, 1 కప్ రాగి పిండి. రాగి పిండిని ఫస్ట్ అంబలి చేస్తాం కదా, అలా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రోజు ఉప్మా, ఇడ్లీ, బోండా, దోశ, వడ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. కానీ ప్రాసెస్ చేసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని అయితే వేసేయండి. తర్వాతనేమో చియా సీడ్స్ నానబెట్టినవి అందులో వేసేయండి. తర్వాత ఓట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాదంని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మంచిగా ఇలా కలపడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం లేకపోతే జాగిరి పౌడర్ అది కూడా యూస్ చేయొచ్చు. తర్వాత రాగి పిండి అంటే మనం అంబలి చేసుకున్నాం కదా, అది వేసుకొని లాస్ట్లో పాలు వేసుకొని కలుపుకుంటే మన ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. పాలు ఇంకా మీ ఇష్టం, మొత్తమైన వేసుకోవచ్చు, చిక్కగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. తప్పకుండా మీరు కూడా లాస్ట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి.